కలిసిపోయినాయి. గడియో గడియో రావాలి. ఎందుకో ఒట్టినే వాడు వద్దొద్దంటే ఇంగ్లీష్ చదువులో పెట్టారు. మరి మాస్టర్ అంతా వాడికి అయిపోయింది. సార్ ఫెయిల్ అయిపోయినాడు కదా, ఈసారి ఎలా తగిలేస్తాడో తెలియదు. మనకి ఇంగ్లీష్ చదువు అక్షరాలు చెప్తే విన్నావు కాదు. మా పెద్ద నా దివ్వాలని వారి కొడుకుని చదువు కోసం మరి పార్వతీపురం పంపిస్తే ఉష్ణం వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. ఉచ్చమి కొడుకి ఇంకా చదువు చెప్పిద్దాం అనుకుంటుండగానే చచ్చినంత కాగా వేసిందంట తెలుసా? మీరెప్పుడు ఇలాంటి ఒక అయితే మాటలే అంచు ఉంచారు. డబ్బు ఖర్చు అయిపోతుందేమో అని మీకు పెట్ట. మొన్న మన కళ్ళెదుట దువ్వులు వేసుకొని గొట్టికాయలాడి నన్ను ఏమన్నవాడు కురవాడు ముసబయ్యాడు కాదు. మన వెధవాయికి చదువు వచ్చేదని కనపడదు కానీ పుస్తకాల కింద నా జీతం కింద 4 వేలేసరికి మన కూతురు కడుపుపోతుంది. ఆ పైన చిప్ప గొప్ప పెట్టుకొని బయలుదేరాలి. నిమ్మలంగా ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి 4 కష్టాలు చెప్పారు. మనవాడు ముసపైన పోలీసు పైన అయితే రుణాలు ఇచ్చి మరి అందులో భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికి 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తున్నాడు. మీలాగే చదివా నడుపుకుంటూ బతకాలా ఏమిటి? మా వారు నాకు ఇచ్చి పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసుకొని వాడికి చదువు చెప్పించుకుంటాడు. ఈ భూమి ఎందుకు అమ్మాలమ్మా? మన సొమ్ము చెడితే నీ కొవ్వున్నాడు అతనే పెట్టుకుంటాడు. అయితే నా ఆక్షేపణ చేస్తావే. ఈ మారంటే నీ అన్నున్నాడని ఊరుకునేది లేదు. మా బాబాయ్ వచ్చేసినాడు. వెధవాయా ఈ మారైనా పాస్ అయినాగా? పాస్ అయినాడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. నేను వీడెవడు? నానిలా ఉంచాడు వచ్చావరా? నువ్వు పగలగొడతాడు. అమ్మా, ఈయనే నాకు చదువు చెప్పే మాస్టర్. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్రాచప్ మాటలేమి బాబా. ఆయన ఏదో కుర్రవాడితో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పుచ్చకాయలు కానంటే బుర్రలు కడుకున్నట్టు నేనేది పెట్టుకుంటావే. బాగా అగ్నివర్ధన్ గారు తమరు నన్ను ఎరకపోవచ్చు కానీ డిప్టీ కలెక్టర్ గారు వారి ఇంటికి వెళ్ళి వారి పిల్లల చదువు చెబుతూ ఉండేవాడిని. డిప్టీ కలెక్టర్ గారు తను ఏం మెచ్చుకోవాలనుకుంటున్నారు? అవును, ఈ మొక్కను చూసిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మా దగ్గర ప్రతినిధి. ఇలాంటి చెప్పన భాషలో వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ళ ప్రవాహంలో తమరు మాట్లాడతారని డిప్టీ కలెక్టర్ గారు సెలవిస్తూ ఉండేవారు. డిప్టీ కలెక్టర్ గారు పద్యం చెబితే చెవు కోసుకునేవారు. డిప్టీ కలెక్టర్ గారు మహారాజు గారి దర్శనం కూడా చేయించారండి. ఈ శశభిషుడు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు బలపడుతుంది. మా ఇంట భోజనం ఇంత మాత్రం వీలు పడదా అవి? ఆయన మాటలు గ్రహించకపోవడం, ఆయన మోస్తారని మీ దైవల్ల మా వాడికో ముక్కపితే అదే చాలు, మీ మేలు మర్చిపో. అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? నీ వాడు సెలవులో చదువు చెప్పని ఎంతో బతుమాలుకుంటే బోలే పనికి వచ్చే పొరవాడని చదువు చెప్పడానికి వచ్చాను. మనసంతా భోజనం చేయడానికి వచ్చాను, వారు ఇచ్చే డబ్బులు చేయడానికి వచ్చానమ్మా. ఈ చదువుల కోసమని వాడిని వదిలి ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాలు పడుతూ ఉండడం నా ప్రాణాన్ని ఎప్పుడెప్పుడు అక్కడే ఉంచాయి. మీ డబ్బు ఖర్చు అవుతుందని ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు కదా. కన్నడం మటుకు మేము కన్నాము కానీ వాడికి మీరే తల్లిదండ్రులు. ఎలా కడుపులు పెట్టి చెబుతారో మీరే భారం. మరి ఎంత దూరం చెప్పేయాలమ్మా? నా చెట్లు మీ గుర్రవాన్ని అడిగితే తెలుస్తుంది. మునసబ్ గారు డిప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని నా మాటల్లో నేను చెప్పుకోవాలా? ఎందుకు నా తరబీలో వరుసగా క్రిమినల్ పోలీస్ పరీక్ష పాస్ చేయిస్తాను. 3 ఏళ్ళే. ఈ సంవత్సరానికి ఎంత అవుతుంది రవి? 10-15 రూపాయలు అవుతుంది. ఒక్క దమ్ముడి మీరిద్దరు కూడి ఆ రూపాయలు పంచుకునేటట్టే కనబడుతుంది. నేను వేరే 82 పన్నాలు ఒక్క దమ్ముడి ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోబీ వ్యవహారం లాగే కనబడుతుంది. కోట్లకి విలువైన మాట అన్నాడు బాబా. చూచారండి జెంటిల్మెన్ లాగా మీలాంటి పెద్దవాళ్ళు ఎలా అంటున్నారో నేను ఇంకా ఇక్కడ ఉండడం విధాయకమే కాదండి. ఇక సెలవు పుచ్చుకుంటాను. చాలు, బాగానే ఉంది. ఇంటికి ఎవరు వచ్చినా నాకు ఇదే భయం. ఈ మాటలకి ఎక్కడికి బాబు వెళ్ళిపోకండి. అగ్నిహోత్ర వాదనలు గొర్రెవాడికి కొంత చదువు చెప్పడానికి ఇంత ముందు కనుక చేస్తున్నారు. ఉద్యమలను మనం 15 వందలు ఏం చేస్తాం? ప్రతివాడు అమ్మ అచ్చుచ్చాడు. కూరగాయ విషయం అమ్మడానికి 6 రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు తెచ్చాడు కదా, దానికి అది ఏమైందో. తెచ్చాడంటే వాడిలో తప్పు. మంచం నుంచి దించడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టవు. తమరైనా నొడక అగ్నిహోత్రం గారు ఈ పట్టిన జట్టులో తమరంత వారు లేదని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. మీది రాజమహేంద్రవరం అండి. ఆ మాట చెప్పారు కదా. మరి అమ్మదాన్ని గారు బాగున్నారా? బాగున్నారండి. ఆయన మా మేనమామ గారండి. ఆ మాట చెప్పారు కదా. మా మేనమామ గారు దేశబాబులు వచ్చినప్పుడల్లా తమని ఎన్నిక చేసుకుంటారండి. నాకు వారికి చాలా స్నేహం. చూశారు కదా, నాకు కొద్దిగా ప్రథమ కోపం. ఎవరో తెలియదు.
తెలియకుండా అన్నమాట గడించకండి. దానికేమండి మీలాంటి పెద్దవాళ్ళు మా లాంటి కుర్రవాళ్ళు పట్ల విధాయకమైన కదండి. ఈనాటి మా అగ్నిహోత్రవాదానికి తగినవాడు దొరికాడు. చూసారండి, మీ పేరేమిటండి? గిరీశం అంటారండి. చూశారండి గిరీశ గారు, మా కర్తక శాస్త్రులు వారు ఒట్టి అవసరం మంచి ఏదో చెడేదో వాడి మనసుకు అస్సలు ఎక్కడు. అల్లుడు చచ్చాడు కదా, దానివల్ల ఎంత లాభం వచ్చింది? భూలకు దావా తెచ్చాడా లేదా? ఈ మధ్య కొత్తగా దక్కించిన పిటిషన్ పై ఆర్డర్ చదివి పెట్టండి. తెలుగు తక్కువ గుమస్తా వ్రాసినట్టు అక్షర పోలిక లేదండి. మా వకీలు గడగడా చదవడండి. నేను మాత్రం చదవకన్నా అంతకన్నా కళాగ్రహిగా చదువుకున్న లెక్చరిచ్చే పండితుడు నాకేమిది పేరపెట్టి కాదు. రాసిన వాడి తెలుగుకి సంతోషిస్తాను. అట్టమండి వినిపించినట్లు తర్జుమా చేసి దాఖలు చేయమని సెలవా. అంతకంటేనా? డబ్బు ఖర్చు లేకుండా వీడి చేతి కాగితం కానీ తర్జుమా చేయించేస్తాను. ఏ ఇంగ్లీష్ కాగితాలు ఉన్నా నా పైన పారేయండి, తర్జుమా చేసి పెడతాను. అట్లాగే. బాబు, మీరు మా అబ్బాయి ఒక పర్యాయం ఇంగ్లీష్లో మాట్లాడండి. అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. There is a white man in the tent. ఈ అడుగుతున్న వాటికి అర్థం ఏంటండి? ఈ సెలవుల్లో ఏ ప్రకారం ఏం చెప్పాలో అదంతా చెప్తారండి. అబ్బి, మాకు తెలుగు పద్యం చదవరా? అవయంతులిద్దరు మన ప్రభావములే గణ్యములు లేసలపై దీర్ఘవసరం నిసల్. అంటే మన ప్రభావములంటే ఏమిట్రా? నాకు పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యం అర్థం తెలుస్తుందండి. అయితే ఆ పద్యానికి అర్థం చెప్పు. ఇప్పుడు మట్టుగా పద్యం వేయిస్తాను. ఎప్పుడు జోగ్రఫీ, జియోగ్రఫీ, అర్థమెటిక్, ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ అవన్నీ అడగేసి చెప్తామండి. మరేమనుకున్నారు, మీ గుర్ర వల్ల చదువుకునే వాళ్ళు